శర్వాణి శశిశేఖరాంఘ్రియుగడీ దివ్యార్చన ప్రస్ఫురద్బ్రహ్మానందమరందపాన సుహితస్వాంతా ప్రశాంతా సదా. శర్వాణి శశిశేఖరాంఘ్రియుగడీ దివ్యార్చన ప్రస్ఫురద్బ్రహ్మానందమరందపాన సుహితస్వాంతా ప్రశాంతా సదా. ఏ స్మృత్యా సమకామకోటిఘటన వ్యాపారకల్పద్రుమాః కాంక్ష్యాం సిద్ధిగతాన్ జగద్గురువరాన్ శ్రీచంద్రచూడాన్ భజే. అధ్యాత్మ విద్యలో ప్రాముఖ్యాన్ని చెందినటువంటి ఉపనిషత్తులు, వాటల్లో కఠోపనిషత్తు. యమధర్మరాజు గారు నచికేతుడికి చేసిన అధ్యాత్మ విద్యోపదేశ ప్రధాన గ్రంథం. అల్పవయస్కుడైనప్పటికీ తండ్రి యొక్క ఆజ్ఞను శిరోధార్యంగా తీసుకుని ఆకాశవాక్కు సహాయంతో నచికేతుడు యమధర్మరాజు గారి లోకంలోకి వెళ్ళాడు. అతను యమధర్మరాజు గారి కోరిక మేరకు 3 వరాలు కోరుకుంటూ 3వ వరం అధ్యాత్మ విద్యను గురించి కోరాడు. ఏయం ప్రేతే విచికిత్సా మనుష్యే అస్తిచేకే నాయమస్తి చేకే ఏతద్విద్యా మనుశిష్టస్త్వయాహం వరాణామేషవరస్తృతీయ అన్నాడు. మానవలోకంలో జీవులు చాలామంది ప్రాణివర్గం శరీరాన్ని వదిలిపెట్టేస్తున్నారు. మరణకాలంలో ఎవరికైనా అది సహజంగా ఉండే విషయం. కానీ ఆ తర్వాత ఏం జరుగుతోంది అనే విషయం మాత్రం మనకు తెలియటం లేదు. ఇది కేవలం శాస్త్రీయగమ్యమైన విషయం కానీ మామూలుగా ఎవరికి అందుబాటులో ఉండేది కాదు. భిన్న భిన్న రీతుల్లో అనేక మంది తోచినట్టుగా చెప్పడం అనేటటువంటిది కూడా లేకపోలేదు. కానీ శాస్త్ర విషయం ఏం చెబుతోంది ఏమిటి అనే ఒకానొక విజ్ఞానాన్ని గురించి 3వ ప్రశ్నగా అడిగాడు. ఇది ఇంచుమించుగా బ్రహ్మజ్ఞానాన్ని గురించినటువంటి ప్రశ్నగా కనపడుతోంది. ఇతను చాలా అల్ప వయస్సులో ఉన్నాడు. అతను అడిగేటటువంటి వరమేమో బ్రహ్మజ్ఞానానికి సంబంధించిందిగా కనపడుతోంది. ఇతనికి అధికారం ఉందా లేదా బ్రహ్మజ్ఞాన విషయంలో, చెప్పడమా వద్దా అనే ఆలోచనలో పడ్డాడు యమధర్మరాజు. అందుకోసమని ఇతనికి ఏదైనా ప్రలోభపెట్టి ఇహలోక భోగాలు కానీ పరలోక భోగాలు కానీ ఏదైనా నీకు ఇస్తాను, ఈ అధ్యాత్మ విద్య విషయం నీకు ఎందుకయ్యా చిన్నపిల్లవాడివి అని అంటున్నాడు. అంటే ఈ ప్రలోభాలకి లొంగిపోయినట్లయితే ఇతను నిజంగా అధ్యాత్మ విద్య యందు పరిపూర్ణమైన అధికారం కలవాడు కాదు అని తెలుసుకుంటాడు ఆయన. కానీ అలాంటి వాడు కాదే ఈ నచికేతుడు. అందుకోసమని ఆ ప్రలోభలలో అంటాడు, నీకు దీర్ఘాయుష్యం ఇస్తానయ్యా, పుత్రపౌత్రాదులు, ధనం, మరి భూమండలానికి ఆధిపత్యం, నువ్వు స్వేచ్ఛానుసారంగా ఎంతకాలమైనా జీవించటం, ఇలాగా అనేక వరాలు ఇస్తానన్నాడు. నువ్వు అడిగినటువంటి వరానితో పాటు సమానమైనటువంటి ఇంకో వరం ఏదైనా కోరుకోపోని, ఇది వదిలేసేవయ్యా. ఈ అధ్యాత్మ విద్య ఏమిటయ్యా నీకు? ఏతత్తుల్యం యదిమన్యసే వరం వృణేశ్వవిత్తం చిరజీవికాంచ మహాభూమో నచికేతస్త్వమేధి కామానాంత్వా కామభాజం కరోమి. ఏ కోరికలైనా నేను ఇవ్వగలను అన్నాడు ఆయన. ఆయన దగ్గర ఉండే శక్తి సామర్థ్యం అలాంటిది. ఇంద్రలోకం కాదు, చంద్రలోకం కాదు, బ్రహ్మలోకంతో సహా ఏ ఏ కామా దుర్లభామర్త్యలోకే సర్వాన్ కామాగుశ్చందసః ప్రార్థయస్వ ఇమా రామా శ్రద్ధా సతూర్యా నహీదృశాలంభనీయా మనుష్యై. నచికేత, మానవలోకంలో ఎవరికీ కూడా లభించినటువంటి భోగాలన్నీ కూడా నీకు లభిస్తాయి. ఎవరికీ లభించినటువంటివి నీకు నేను ఏర్పాటు చేస్తా. స్వేచ్ఛానుసారంగా నువ్వు అడగచ్చు, దడవక్కర్లేదు, నేనేమనుకోను, నేనే అడగమని చెబుతున్నా. లేదు, నీకు ఏదైనా అనేక మంది అప్సర స్త్రీలు, రథాలు, గుర్రాలు, ఏనుగులు, ధనం మొదలైనవన్నీ నహీదృశాలంభనీయ మనుష్యై. మానవలోకంలో ఇవేవి కూడా ఉండవు. స్వర్గలోకంలో ఉండేటువంటి కామధేనువు, కల్పవృక్షం ఇలాంటివి కూడా ఏర్పాటు చేయమంటే చేస్తా. అందరూ చూచి నిన్ను అసూయపడతారు కూడాను. అలాంటి పరిస్థితి కూడా తీసుకొస్తానయ్యా. ఆభిర్మత్ప్రత్తాభి పరిచారయస్వ నచికేతో మరణం మానుప్రాక్షీ. ఇవన్నీ నీకు లభిస్తాయ్యా
వాళ్ళందరూ నీకు సేవ చేస్తుంటారయ్యా, మహాభాగా గొప్పగా ఉంటావయ్యా. కానీ ఈ మరణాన్ని గురించి అడిగేవేమిటయ్యా? ఎందుకయ్యా నీకు ఆ విషయం? ఈ లోకంలోకి వచ్చినా ఇది మరణలోకం, నేను యమధర్మరాజుని. అయినా కూడా నీకు మరణం లేకుండా తండ్రి గారితో మళ్ళీ నీకు సౌమనస్యం లభించేట్టుగా వరం ఇచ్చానే, అంటే నీకు మరణం ఇక్కడ లేదు. అటువంటి పరిస్థితుల్లో నీకు మళ్ళీ మరణాన్ని గురించి చచ్చిపోయిన వాడు ఏమవుతాడు, అది ఏమిటి మాటలన్నీ అని ఈ రకంగా ప్రలోభలు పెట్టాడండి. దీనిపైన సమాధానం మాట్లాడుతూ నచికేతుడు అన్నాడు, శోభావామర్త్యస్య యదంతగై తత్సర్వేంద్రియాణాం జరయంతి తేజ అపి సర్వం జీవితమల్పమేవ తవైవ వాహాస్తవ నృత్యగీతే. యమధర్మరాజా, నువ్వు ఇస్తానన్నవన్నీ కూడాను రేపు ఉంటాయో ఉండవో నమ్మకం లేదన్నాడు. ఇవి అంత అనిత్యమైన పదార్థాలు ఇస్తానన్నావు నవ్వుకును అన్నాడు. అరే అంటే శోభావా అన్నాడండి. ఇవి అంటే రేపు ఉండొచ్చు, నమ్మకం లేదు, ఉండకపోవచ్చు. మానవుడు అశాశ్వతమైనటువంటి జీవితం మానవుడిది. ఇవన్నీ కూడా మానవుడి యొక్క తేజస్సుని లాగేస్తాయి. వీటితో భోగాలను అనుభవిస్తూ ఉంటే సమస్త ఇంద్రియముల యొక్క తేజస్సు అంతా క్షీణమైపోతుంది. యోగీశ్వరులు, జ్ఞానులు, మహాత్ములు వాళ్ళందరూ కూడా ఇంద్రియములని విషయాల నుండి నిరోధించుకుని సమాధిలో ఏకాగ్రచిత్తంలో తపస్సులో భగవత్ సాక్షాత్కారాన్ని పొందుతూ ఉంటారు. అది కదా ఉత్తమమైనటువంటి పరిస్థితి. అంతేకాని నీ భోగాలతో నన్ను ఇలా తిరగమని చెప్తావా? నీలాంటి మహాజ్ఞాని దర్శనం అవటమే నాకు భాగ్యం. నీలాంటి వాడు దొరికినప్పుడు నేను అధ్యాత్మ విద్య తెలుసుకోక వక్తాచాస్యత్వాదృగన్యో న లభ్య నాణ్యో వరస్తుల్య ఏతస్య కశ్చితు అన్నాడు నేను మాట్లాడుతూ. ఇలాంటి వక్త నాకు ఎక్కడా దొరుకుతాడయ్యా? జ్ఞానాన్ని ఉపదేశం చేసే బ్రహ్మవేత్త, సాక్షాత్ నువ్వు నిరంతరం సమాధిలో బ్రహ్మస్వరూప సాక్షాత్కారాన్ని పొందుతూ ఉంటావు. అలాంటి వక్త దొరకడు. అటువంటి వాడు లభించినప్పుడు నేను బ్రహ్మ విజ్ఞానమే అడక్క మరో ఏదో అడిగితే ఎలా ఉంటుందంటే, మహారాజు గారు అనుగ్రహం కలిగితే అగ్రహారాలు ఇద్దామని సిద్ధంగా ఉన్నాడు. మా వాకిట్లో ఒక ఆవు ఉందండి, దానికి గడ్డి లేక ఏడుస్తున్నాను, 4 గడ్డి మూపులు ఇవ్వండి అని అడిగాడు. వాడెవడో పిచ్చివాడు. అగ్రహారం ఇస్తే దాంట్లో పొలాలన్నీ ఉంటాయి, దాంట్లో గడ్డి అదే వస్తుంది కదయ్యా. తెలియదు, ఎవరిని ఏం అడగాలో తెలియదు. అలా ఉంది లోకం. కాబట్టి మహాత్మా, సర్వేంద్రియాణాం జరయంతి తేజ అపి సర్వం జీవితమల్పమేవా. అసలు జీవితమే చాలా తక్కువ. మరి దాంట్లో దాంట్లో ఇంకా ఇటువంటిదా? ప్రహ్లాదుడు అన్నాడు కుర్రాళ్ళతో మాట్లాడుతూ, ఒరేయ్ మనకి ఆయుస్సు చాలా తక్కువరా, 60 సంవత్సరాల వయస్సు చేసుకో. దాంట్లో ఒక 15 సంవత్సరాల దాకా బాల్యంలో ఏమీ తెలియక ఆడుకుంటూ ఉంటాడు. 10 ఏళ్ళు వాడికి ఏం తెలియదు, జ్ఞానం ఉండదు. ఇంకో తర్వాత 10 సంవత్సరాలు ఏదైనా గురువుల దగ్గర విద్యాభ్యాసం. చివరిలో మళ్ళీ రిటైర్ అయిపోయిన తర్వాత వాడికి శరీర స్థితి సరిగ్గా ఉండక వాడు ఏం చెప్పలేడు, చేయలేడు, ఏం మాట్లాడలేడు. మధ్యలో ఒక 10-15 సంవత్సరాలు యౌవనంలో ఉంటాడు. ఆ సమయంలో వాడిని మనం పలకరించినా మనతో మాట్లాడేవాడు. వాడి ధోరణి వేరుగా ఉంటుంది. అటువంటి స్థితిలో ఎప్పుడు నువ్వు ఈ అధ్యాత్మ విద్య తెలుసుకుంటావు అంటే వాళ్ళు అన్నారు, ఇప్పటి నుంచి ఎందుకురా, మనం ఏదో చివరి దశలో అధ్యాత్మ విద్యని గురించి తెలుసుకుందాంలే అంటే రాయినా రాదు. కౌమార ఆచరేత్ ప్రాజ్ఞ ధర్మాన్ భాగవతానిహ అని వాక్యం ఉంది అక్కడ. కౌమారే ఏవ భాగవత ధర్మానేవ ఆచరేదేవా అని 3 చోట్ల ఏవకారం పెట్టమన్నారు. బాల్యంలోనే ఈ విషయాలన్నీ కూడా నీకు పరిపూర్ణంగా తెలియాలి. అప్పుడు కానీ ఈ సంస్కారం నీకు బలం కాదు. తర్వాత వచ్చింది అంతంత మాత్రంగా అంటనట్టుగా ఉంటుంది. అది సమర్థమైంది కాదు. దానివల్ల పరిపూర్ణమైనటువంటి నీకు జ్ఞానం కలగడం కానీ, తద్వారా అజ్ఞాన నివృత్తి కానీ, ఆనందం కానీ కలగడం కష్టం. అందువలన కౌమార ఆచరేత్ ప్రాజ్ఞుడైన వాడు బాల్యం నుంచి వీటినన్నింటిని అభ్యాసం చేసుకోవాలి. ధర్మాన్ భాగవతానిహ భాగవత ధర్మాలన్నీ కూడా తెలుసుకోవాలి ఆయన అన్నాడు ప్రహ్లాదుడు మాట్లాడుతూ. అలాగా మరి ఈ జీవితం చాలా తక్కువ అనుకుంటూ ఉండగా ఇటువంటి పరిస్థితుల్లో మధ్యకాలంలో ఇది తెలుసుకుపోతే మనం ఎప్పుడు తెలుసుకుంటాం ఈ విషయాలు? శంకర భగవత్పాదులు మాట్లాడుతూ వివేక చూడామణి గ్రంథంలో
శబ్దాదిభిః పంచభిరేవ పంచ పంచత్వమాపుస్వగుణేన బద్ధాః కురంగమాతంగపతంగమీన భృంగానరః పంచభిరేవ పంచభిరంచితః కిం. ఆయన అన్నారు, అంటే లోకంలో మానవుడికి ఎలాంటి అనర్థం సిద్ధంగా ఉంటుందో దాని గురించి వివరించడం కోసమని ఒక ప్రసంగంలో మాట్లాడారు. శబ్దాదిభిః పంచభిరేవ పంచ పంచత్వమాపు స్వగుణేన బద్ధాః. ఒక్కొక్క మృగం కానీ జంతువు కానీ ఒక కీటకం కానీ అవి ఉదాహరణ ఇచ్చారు. కురంగ మాతంగ పతంగ మీన భృంగ. కురంగం అంటే లేడి, మాతంగం అంటే ఏనుగు, పతంగం అంటే మిడత, మీనం అంటే చేప, భృంగం అంటే తుమ్మెద. ఈ ఐదింటికి ఒక్కొక్క గుణం పట్ల ఆసక్తి వీటకి. కురంగం అంటే లేడీ, ఇది శబ్దం అంటే విపరీతమైనటువంటి ఆసక్తి దానికి. ఈ లోకంలో శబ్దం కోసమని చెవులు కోసుకుంటూ ఉంటారు, సంగీతం కోసమని. అది ఒక లేడీ, ఆడలేడీ, మగలేడీ వాళ్ళు కూతలను పెట్టి అవి ఎక్కడుంటాయో వాటి కోసమని పరిగెత్తి పెడుతుంటూ ఉంటాయి అవి. ఈ లోపల దీన్ని పట్టుకోవడం కోసమనే ఆటవికులు అరణ్యాల్లో సంచరించేటటువంటి వాళ్ళు ఒక ఆడలేడిలాగా కూసి అక్కడ ఆడలేడి ఉందేమో అనుకుంటూ ఇది బయటికి రావడంతో దాన్ని అమాంతంగా పట్టేసి చంపేస్తారు. శబ్దం వల్ల నాశాన్ని పొందింది అది. కురంగ మాతంగ పతంగమీన. ఏనుగుంది, చాలా కష్టం దాన్ని పట్టుకోవటం. మావిటివాడు దాన్ని స్వాధీనపరచుకోవడం కోసం చేసే పనులు ఎలా ఉంటాయంటే, దానికి ఆడ ఏనుగుతో ఒకనొక శరీర సంబంధం, దాని పట్ల దానికి చాలా ఆసక్తి, స్పర్శ సంబంధం వలన ఆనందపడుతుంది అది. దాన్ని పట్టుకోవాలంటే వాడు పట్టుకోలేడు. అందుకోసం పెద్ద గొయ్యి ఒకటి తీస్తాడు అరణ్యంలో. దానిపైన కొన్ని చాపల్లాగా ఏవో వేస్తాడు. వాటిపైన మట్టి జల్లుతాడు, దానిపైన విత్తనాలు చల్లుతాడు. మామూలు భూమిలాగా మొక్కలు మొలుస్తాయి. దాన్ని ఇంకొక ఏనుగుని అవతల పక్క పెడతాడు. ఇది దానికోసం పరిగెత్తి పెడుతూ అమాంతంగా ఆ గోతులో పడుతుంది, ధమాన పట్టేస్తాడు వీడు. అదిగో అది దాని గతి. ఆ స్పర్శ దోషం వలన అది నశించిపోతుంది కదా. కురంగ మాతంగ పతంగ. ఇకపోతే మిడత ఉందండి. దీనికి రూపం అంటే వెర్రిపిచ్చి, ఆగలేదు. దొండపండన్న ఇలాంటి ఎర్రటి ఫలాలపైన అది వాలుతుంది. కానీ కణకణలాడేటటువంటి నిప్పులను చూసి పండు ఏమో అనుకుని దాంట్లో ఇప్పుడు అమాంతంగా చచ్చిపోతుంది. అది రూపం వల్ల నాశాన్ని పొందుతోంది అది. మీనం ఉంది, చేప. దీనికి జిహ్వా చాపల్యం అండి. ఇది మాంసం ముక్క అంటే విపరీతమైనటువంటి అభిమానం దానికి. అందుకోసమని జాలర్లు ఒక ఎర పెట్టి దానికి ఇంత ముళ్ళు పెట్టి ఆ ముళ్ళుకి ఒక మాంసం ముక్క పెట్టి లోపల వేస్తారు, నీళ్ళల్లోకి పంపిస్తారు దాన్ని. అది నిజంగా తిందామని వచ్చి ఆ ముళ్ళు దాని గుత్తులో గుచ్చుకుని అది చచ్చిపోతుంది కదా. రసనేంద్రియం స్వాధీనం కాక దానివల్ల మరణిస్తోంది అది. అలాగే భృంగం ఉంది, తుమ్మెద. అది తేనెంటే దానికి విపరీతమైనటువంటి ఇష్టం. తామర పువ్వుల్లో అది వాలి ఆనందం అనుభవిస్తూ ఉంటుంది. అనుకుంటూ ఉంటాం, శ్లోకం కూడా చెబుతూ ఉంటాను నేను. రాత్రిర్గమిష్యతి భవిష్యతి సుప్రభాతం భాస్వానుదేశ్యతి హసిష్యతి పంకజశ్రీ. అది పొగలల్లా సూర్యుడు యొక్క కాంతి వలన ఆ తామర పువ్వు పగలల్లా విచ్చి ఉంటుంది. వికసించిన దాంట్లో ఆనందం అనుభవిస్తూ మకరందాన్ని తాగుతూ సాయంత్రం వస్తోంది, సూర్యుడు అస్తమిస్తాడు, మనం బయటకు వెళ్ళిపోవడం మంచిది అనే ఆలోచన దానికి ఉన్నా కూడా ఆ మాధుర్యాన్ని ఆస్వాదించడంలో తన్మయత్వంతో మర్చిపోయి దాంట్లోనే ఉండిపోతుంది. అప్పుడు అనుకుంటుంది, అయ్యో పొరపాటైపోయింది, మనం ఇక్కడే ఉండిపోయినాం. తామర పువ్వు కాస్త ముడుచుకుంది, బయటికి వెళ్తానికి కూడా వీల్లేని పరిస్థితి కదా అనుకుంటూ, అవునులే మళ్ళీ సూర్యుడు ఉదయించకపోతాడా, తామర పువ్వు వికసించకపోతుందా, అప్పుడు వెళ్ళకపోతామా, చూద్దాంలే. రాత్రిర్గమిష్యతి భవిష్యతి సుప్రభాతం భాస్వానుదేశ్యతి హసిష్యతి పంకజశ్రీ. ఇలా ఆలోచించుకుంటూ రోజులు అలాగే ఉండిపోతుంది దాంట్లో అది.
ఇత్థం పద్మగతే ద్విరేభే విత్థం విచింతయతి పద్మగతే ద్విరేభే. ఈ రకంగా పద్మంలో ఆలోచిస్తూ ఉంటుండగా తామరపూలోనే ఉన్నటువంటి దానికి హంత హంత హలటి ఇంకా జగుజ్జహారా. ఈ లోపల ఆ సరస్సులోకి ఒక ఏనుగు వచ్చింది, తొండంతో ఆ తామర పువ్వుని పీకి కాలి కింద నొక్కి చంపేసింది. అది ఆ మధురాస్వాదానికి నశించిపోయింది కదా. నరహ మానవుడి పరిస్థితి ఏమిటో చెప్పమంటావా? ఇవి 5 జంతువులు, ఏవో కీటకాలు. ఇవి వాట్ల పట్ల ఆసక్తి కలిగి ఉన్నాయని చెప్పడంలో పెద్ద ఆశ్చర్యమేం లేదు. భాష్యకారుడు అంటారు, శంకర భగవత్పాదులు అక్కడ తిరశ్చాం పాపాభావాత్, పక్షులు కాబట్టి వాటికి ఆయా గుణాల పట్ల ఆసక్తి ఉన్నా కూడా తప్పేం లేదు. కానీ మానవుడున్నాడు చూశారా, మనుష్యాధికారత్వాత్ శాస్త్రస్య మనుష్యానేవ అధికరోతి శాస్త్రం అని హృద్యపేక్షయాత్ మనుష్యాధికారత్వాత్ శాస్త్రస్య అనే సూత్రభాష్యంలో ఎవరికి ఈ శాస్త్రాలన్నీ కూడాను ఎవరి కోసం బయలుదేరినాయి అని అన్నట్టయితే పశువుల కోసమని పక్షుల కోసమని బయలుదేరలేదు, ఇవి మానవుల కోసం బయలుదేరినాయి. ఎందుకని? జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, అంతఃకరణ, మనస్సు, బుద్ధి, శాస్త్రములు, వేదములు, గురువులు, ఆచార్యులు, భాష్యాలు, శంకర భగవత్పాదులు, గురువులు ఇలాంటి వాళ్ళంతా వీరికి ఉంటారు. పక్షులకు ఉంటాయా? ఉండవు కదా. కానీ ఇలాంటి వీడున్నాడే, ఇలాంటి వాడు అన్నింటితోనూ కూడుకున్నాడు. పంచభిరపి మరణ ప్రసక్తిరస్తి. ఈ 5 ఒకచోటే 5 మరణ కారణాలైనటువంటి సందర్భం అంతా ఒకచోటే ఉంది వీడి దగ్గర. ఎందుకంటే రసనేంద్రియం, అలాగే చక్షురేంద్రియం ఆ శబ్ద స్పర్శ రూపరసగంధాదులను అనుభవించడానికి ఒకే చోటు ఒక్కొక్కటి వేరువేరుగా అక్కడ ఉంది, 5 మన దగ్గర ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మనం మృత్యుగ్రస్తులమే సిద్ధంగా ఉన్నాం అన్నమాట. దానికి అర్థం చెప్పలేం, ఏం జరుగుతుందనేది తెలియదు, ఏది మనని తీసుకెడుతుందో తెలియదు కదా. అపి సర్వం జీవితమల్పమేవ. యమధర్మరాజా, ఇది కదా మానవుల యొక్క జీవిత పరిస్థితి ఇలా కనపడుతోంది. తవైవ వాహాస్తవ నృత్య గీతే, ఇదిగో నువ్వు ఇస్తానటువంటి నృత్యాలు కానీ, గీతాలు కానీ, భోగాలు కానీ, రథాలు కానీ, హిరణ్యం కానీ, డబ్బు కానీ, దశకం కానీ, భూమి కానీ, ఏది అయినా సరే నీ దగ్గరే ఉంచుకో, నాకు అక్కర్లేదన్నాడు. అది అరే ఎంత ధైర్యమా ఈ పిల్లాడికి! చూడబోతే 10 ఏళ్ళు లేవు ఈ కుర్రాడికి. పైగా అంటున్నాడు యమధర్మరాజా, నవిత్తేన తర్పణీయో మనుష్యో లప్స్యామహే విత్తమద్మ్రాక్ష్మచేత్వా జీవిష్యామో యావదీశిష్యసిత్వం వరస్తుమే వరణీయ సయేవా. ధర్మరాజా, మానవుడిని ధనంతో తృప్తిపరచలేరయ్యా ఎవడు కూడా. దానివలన ఆనందం అనుభవిస్తాడనుకోవడం పొరపాటు. ఎంత ఇచ్చినా తక్కువే. 1,00,000 ఇచ్చారనుకో, 1,00,000 అంటాడు. 2 లక్షలు ఇచ్చాను, 2 లక్షలైనా అంటాడు. 1,00,000 ఇచ్చాను, 1,00,000 అంటాడు. ఓహో నీ మొహమ్మంట, ఏమిటిరా ఇదంటే అంతే. నవిత్తేన తర్పణీయో మనుష్య. మానవుడికి ధనంతో తృప్తి అనేటటువంటి మాత్రం చెప్పద్దు నువ్వు. అలా అయితే నేను పొందేవాడినే, కానీ నాకు అది దృష్టి లేదు కదా. నేను అలాంటి కోరికలతో నేను రాలేదు కదా, లేదు కదా. జీవిష్యామో యావదీశి శిష్యత్వం. మరొక మాట, నీకు మా స్వచ్ఛంద మరణం ఇస్తాను అని మాట్లాడుతూ అంటే ఎంతకాలంలో ఉండటానికి నీకు అవకాశం ఉంటుంది. స్వయంచ జీవ శరదోయా వదిచ్చసి అన్నాడండి. నీ ఇష్టం అన్నాడు, నిన్నెవరూ పలకరించరు అన్నాడు. అంటే ఈ పిల్లాడంటాడు నువ్వున్నంతకాలం ఇబ్బంది లేదన్నాడు. అది పరిహాసంగా ఉంది ఆ మాట. అంటే నువ్వే నమ్మకం లేదు, నీ తర్వాత ఇంకో యమధర్మరాజు వచ్చాడనుకో, ఆయన ఇచ్చాడయ్యా నీకు ఆయుర్భాగ్యం, నా దగ్గరికి ఈ కుదరవు వేషాలు, నేను తీసుకెళ్తున్నానంటే నేనేం చేయాలి? నీకే నమ్మకం లేనప్పుడు నాకు నువ్వు పెద్ద గొప్పగా ఆయుర్భాగ్యం ఇస్తారంటావు ఎవడయ్యా? నీకే దిక్కు లేదు. ఎందుకని? ఆ బ్రహ్మభువనాల్లోకా పునరావర్తినోర్జున మాము పేర్చిత కౌంతేయ పునర్జన్మన విద్యతే అన్నాడు గీతాచార్యుడు. బ్రహ్మలోకం దగ్గర నుంచి అన్ని లోకాలు కూడా పోయేవేని శాశ్వతం కాదన్నాడు ఆయన. అటువంటి దాంట్లో బ్రహ్మలోకమే దిక్కు లేకపోతే యమలోకానికి ఒక పెద్ద లెక్క. మృత్యుర్ధావతి పంచమయితి అంటుంది తైత్తరీయం ఉపనిషత్తు. ఆ మృత్యువు తన ధర్మాన్ని అనుష్ఠించడం కోసమని భగవంతుడికి భయపడిపోయి గడగడలాడిపోతూ పరిగెత్తుతున్నట్ట. ఏ క్షణంలో ఎవరిని ఎన్ని నిమిషాలకి ప్రాణ వియోగం చేయాలో చేయకపోయినట్టయితే అడుగుతాడు భగవంతుడు, ఎందుకు ఊరుకున్నావు అని అడుగుతాడు. ఆయనకి బద్ధుడి అందరూ పనిచేయాల్సిందే కదా. భీషాస్మాద్వాతః పవతే భీషోదేతి సూర్య భీషాస్మాదగ్నిశ్చేంద్రశ్చ మృత్యుర్ధావతి పంచమయితి.
మిగతా వాళ్ళందరూ కూడాను వాయువు అగ్ని కూడా జ్వలించడం ఆయన ధర్మం. ఈ రోజున అగ్ని జ్వలించదండి అంటే నీకు తెల్లారుజామున కాఫీ కట్ అయి లేదన్నట్టే. భోజనం కూడా ఉండదు మనకి. అలా ఏం కుదరదే, జ్వలించవలసిందే. వాయువు వీచడనుకో ప్రాణమైపోతుంది అసలు మనిషికి. భీషాస్మాద్వాత పవతే భీషోదేతి సూర్యుడు ఇవాళ సెలవు పెడుతున్నానండి అన్నాడుకో, మన గతి ఏంటి? అంతే, తలుపులు తీయటం ఉండదు, అక్కడ పడుకోవడమే. లేపేవాడు ఎవడు ఉండడు. అలా జరుగుతుందా ఎక్కడ? లేదు కదా. అందరూ పరమాత్మకి భయపడిపోయి వారి కృత్యాల్లో తిరుగుతున్నారు అందరూ. ఈ యమధర్మరాజు మాత్రం ధావతి అన్నాడు, పరిగెత్తుతున్నట్ట టైం లేక. అదిగో అది. అలాంటి పరిస్థితుల్లో నీ సంగతి దిక్కులేని పరిస్థితుల్లో నాకు నువ్వేమిటో ఆయుర్భాగ్యం ఇస్తానంటావేమిటయ్యా? ఇదిగో ఇటువంటి మాటలు నాకు చెప్పద్దు. నువ్వేమో 3వ వరం ఇస్తాను అన్నావు, నేను కోరుకోవటం నా ఖాయం. నేను అడిగింది నువ్వు ఇవ్వవలసిందే, కాదంటానికి వీల్లేదు. చిక్కాడు యమధర్మరాజు. వరస్తుమే వరణీయస్స ఏవా, ఈ వరం నేను అడిగి తీరాల్సిందేను, నువ్వు ఇవ్వవలసిందే కానీ కాదంటానికి ఏం లేదన్నాడు. పైగా అజీర్యతామృతానాముపేచ్చ జీర్యన్మర్త్య క్వథస్థ ప్రజానన్ అభిధ్యాయన్ వర్ణరతి ప్రమోదాన్ అనతి దీర్ఘే జీవితే కోరమేత. ధర్మరాజా, అజీర్యతామృతానాముపేచ్చ. సరే, ఎంతసేపు చెప్పినా ఈ మానవలోకం లేకపోతే స్వర్గలోకం ఇదే కదా గోల మనకి. పోనీ ఇక్కడేదో భోగాలు అనుభవించి ఇక్కడ చేసిన పుణ్యకర్మ విశేషం వలన స్వర్గలోకాలకు వెళదామనుకుందామనుకో, వెళ్ళు, మంచిదే, వెళ్ళటం గొప్పదే, అది కూడా కావాల్సిందే, కాదనంటలేదు కదా. అలాంటి చోటకు వెళ్ళిన తర్వాత అజీర్యతాం వయోహానం అప్రాప్తవతాం అమర్త్యానాం, వాళ్ళకి వయోహాని అంటూ ఉండదు అక్కడ. వాళ్ళు ఎప్పుడు కూడా ఒకే అవస్థలో ఉంటారు. 30 సంవత్సరాల వయస్సులో ఉంటారు, ఎప్పుడు కూడా మంచి నూతన యౌవనంలో ఉంటారు. మనలాగా ముసలితనం రావటం, లేవలేకపోవడం, కదలలేకపోవడం ఇలాంటివి వాళ్ళకి లేవు. అమృతులు నిరంతరం అమృతపానం చేస్తారు. నిమిషంలాగా మన రోజు 10 గంటలకు ఒకసారి మళ్ళీ భోజనం, మళ్ళీ 4 గంటలకు టిఫిన్, ఇట్లాంటిది ఏమి ఉండదు ఇంకా అక్కడ. చాలా బాగుంటుంది, సంతోషం. ఉపేచ్చ జీవన్మర్త్య క్వథస్థ ప్రజానన్. కానీ మళ్ళీ తిరిగి ఇక్కడ ఈ లోకంలోకి ఆ పుణ్యం కాగానే రావాల్సిందే కదా. సరే, అది ఎందుకు ఆ విషయంలో అటు ఉండేప్పుడు ఇక్కడే ఉంటే పోతుందిగా. మనం అసలు అనవసరంగా ఎందుకు అక్కడికి వెళ్ళటం ఎందుకండి? అక్కడికి వెళ్ళక్కర్లేదు కదా. రామాయణంలో ఘట్టం జ్ఞాపకం వస్తుంది. శరభంగ మహర్షి అలాంటి మహాత్ములందరూ కూడా తపస్సు చేసుకుంటున్నారు. ఎప్పుడు సమాధిలో భగవత్ స్వరూప సాక్షాత్కారాన్ని పొందుతూ ఉంటారు. అరణ్యాల్లో ప్రభు సంచరిస్తున్నారు, శ్రీరామచంద్ర ప్రభు. జానకి లక్ష్మణస్వామి. కానీ ఈయన ఒక ప్రయోజనం కోసమని భూలోకంలోకి అవతరించారు. వైకుంఠవాసుడు సాక్షాత్ శ్రీ మహావిష్ణువు. రావణాసుర సంహారం ప్రధాన లక్ష్యం. ఆయన తప్ప ఇంకెవరూ చేయలేరా పని. వాడో భయంకరమైన రాక్షసుడు. అటువంటి స్థితిలో అరణ్యాల్లో సంచరిస్తూ మహర్షుల యొక్క ఆశ్రమాలన్నింటినీ కూడా చూస్తున్నారు. కొంత దూరం అలా వెడుతుంటూ ఉండగా ఒక దివ్య రథం కనపడింది ఆయనకి. అది చాలా గొప్పగా ఉంది. చూశాడు రాముడు. లక్ష్మణస్వామితో అన్నాడు, ఒరే లక్ష్మణ, జానకి నువ్వు నిదానంగా రండి, నేను ముందు పెడుతున్నాను. ఆ ఆశ్రమంలో ఏదో అక్కడ రథం కనపడింది, చూడాలి, పెడుతున్నాను అన్నాడు. సరే వెళ్ళాడు. ఈ లోపల ఆ రథం వేసుకుని ఎవరో ఒక ఆయన వెళ్ళిపోయినాడు. అరే ఇదేంటి తెలీదు. వెళ్ళేప్పటికల్లా మహర్షి, శరభంగ మహర్షి బయటకు వచ్చి ఆతిథ్యమించి లోపలిగడ్డ తీసుకువెళ్ళి కూర్చోబెట్టాడు. చాలా ఆనందపడ్డాడు. ఇప్పుడు దాకా ఒక రథం కనపడింది, ఆయన ఎవరండి, ఏమిటి అని అడిగాడు. దేవేంద్రుడండి ఆయన. దేవేంద్రుడా? అలా వెళ్ళిపోయినాడు ఏమిటి? ఏం లేదు, నా తపస్సుకి పుణ్యలోకాలు వచ్చినాయిట, లభించినాయిట. స్వర్గలోకంలోకి రావడానికి మీకు అవకాశం ఉంది, మీరు రావటం వస్తే తీసుకెళ్ళటం కోసం వచ్చానని చెప్పడానికి వచ్చాను అన్నాడు. అయితే మీరు వెళ్ళలేదేమిటి అన్నారు ఆయన. అయ్యో రామా, నేను స్వర్గలోకం కోసం తపస్సు చేయలేదయ్యా, నీకోసం తపస్సు చేస్తున్నా. నా సమాధిలో ఎప్పుడూ నువ్వే కనపడుతూ ఉంటావు నాకు. నువ్వు ఈ భూలోకంలో అవతరించావని, క్రమంగా ఇలా వస్తున్నావని, నీ దర్శనం అవుతుందని, నా భాగ్యం కలుగుతుందని నేను భావిస్తున్నాను. ఈ రోజున సాక్షాత్తు సమాధిలోంచి బయటకు వచ్చి మీ దర్శనం నేను చేసుకున్నాను అని చెప్పాడు ఆయన.
మహర్షులు ఎవరు కూడా అలాంటి పనులు ఎప్పుడో స్వర్గలోకం కోసం అలా ప్రయత్నాలు వాళ్ళు చేయరు. యోగ వాసిష్టంలో మాట్లాడుతూ ఆయన అన్నారు, దాన్ని బంగారు గొలుసులు అని పేరెట్టాడు దానికి. అంటే గొలుసులంత తర్వాత ఇనప గొలుసులైనా ఏ గొలుసులైనా చేతులు రాకపోవడం మామూలే కదా. దీనికోసం బంగారు గొలుసులు కూడా ఎందుకు? గౌరవం అన్నమాట. అంటే ఇక్కడ బంధం ఉంది, అక్కడ బంధం ఉంది, అది కొంచెం బాగుంటుంది, అంతకంటే ఏం లేదు. కొంతమందినేమో హింసిస్తారు జైల్లో, కొంతమందిని గౌరవంగా కూర్చోబెట్టి బయటికి రానివ్వకుండా అడ్డు పెడతారు. వాడికి అదే జైలు. ఇంకంతకంటే బడి మొహానికి ఇంకా అంతకంటే ఏం చెప్పాలి. కొంతమందిని కొడతారు, ఏదో రకరకాలు. కాబట్టి అజీర్యతామృతానాముపేత్య జీర్యన్మర్చ క్వథస్థ ప్రజానన్. మళ్ళీ తిరిగి భూలోకంలోకి వచ్చిన తర్వాత భూలోకంలో ఉన్నవాడు స్వర్గలోకం కోసమని కాంక్షించి మళ్ళీ అక్కడికి వెళ్ళి మళ్ళీ ఇక్కడికి రావటమా? అది బుద్ధిమంతులు చేసే పని కాదయ్యా. ఎందుకనన్నావు? ఈ లోకం అనేటటువంటిది చాలా ఉత్తమోత్తమైనటువంటి లోకాల్లో కల్లా ఉత్తమ లోకం మానవలోకం. జంతువునా నరజన్మ దుర్లభం అతః పుంస్తం తతో విప్రత తస్మాత్ వైదిక ధర్మ మార్గపరత విద్వత్వమస్మాత్ పరం. శంకర భగవత్పాదులు వివేక చూడామణి గ్రంథం ప్రారంభంలో మానవ జన్మే చాలా ఉత్తమోత్తమైనటువంటిది నారాయణ. ఎందుకని? యుక్తాయుక్త వివేకంతో ఉండటానికి అవకాశాలు ఉంటాయి. స్వర్గలోకంలో ఉన్నాడనుకో, వాడు ఎప్పుడూ నిత్యనూతన యౌవనంలో ఉంటాడు, ఎప్పుడు అమృతం తాగుతూ ఉంటాడు, వాడికి దుఃఖం అంటూ తెలియదు, ఆనందంలో ఉంటాడు. వాడికేం వేదాంత విచారం తెలుస్తుంది, వాడేం పనికొస్తాడు, వాడి వాళ్ళ జ్ఞానం ఏం కలుగుతుంది వాడికి. ఈ లోకంలో వైరాగ్యం కానీ అనేక రకాల కష్టాలు తపస్సులన్నీ ఇక్కడే ఉన్నాయి. నీవు సుఖం కోసం బ్రాహ్మణస్య దేహోయం నోపభోగాయ కల్పతే అన్నాడండి. ఈ దేహం బ్రాహ్మణ దేహం ఉపభోగాలు అనుభవించడం కోసం పుట్టింది కాదు అన్నాడు మనుస్మృతిలో మనువు గారు. కేవలం తపస్సు కోసమని, జ్ఞానం కోసమని, అధ్యయనం కోసమని, వీట్ల కోసం బయలుదేరినటువంటిది కదా. అలాంటి ఈ మానవలోకంలో ఉంటూ నేను జీర్యన్మర్చ క్వథస్థ ప్రజానన్ అభిధ్యాయన్ వర్ణరతి ప్రమోదాన్ అనతి దీర్ఘే జీవితే కోరమేత. వర్ణరతి ప్రమోదాన్, అలాంటి అనిత్యమైనటువంటి అశాశ్వతమైనటువంటి దేహేంద్రియ సంఘాతం పట్ల ఆసక్తి కలిగి మరి పుత్ర విత్త హిరణ్యాది అస్థిరమైనటువంటి వీటిని అనుభవిస్తూ ఇక్కడ నా జీవితాన్ని అనవసరంగా గడుపుకోవటం అనేది ఉంది. నేనంత తెలివి తక్కువ పని నేను చేద్దామని నేను అనుకోవటం లేదన్నాడు ఆయన. ఇది చాలా తెలివి తక్కువని అనే అభిప్రాయంలో మాట్లాడాడు. కాబట్టి నువ్వు అనవసరంగా నన్ను లోపపెట్టమోక. భగవద్గీతలో గీతాచార్యుడు అన్నారు, ఏహి సంస్పర్శజాభోగా దుఃఖయోన ఏవతే ఆద్యంతవంతః కౌంతేయ నతేషు రమతే బుధా అన్నాడు. అర్జున, ఈ లోకంలో కలిగేటటువంటి భోగాలన్నీ ఉన్నాయే, సంస్పర్శజా భోగా అన్నాడు. ఒకటి సంస్పర్శజత్వం సామాన్య లక్షణం అన్నమాట. అంటే విషయేంద్రియ సంపర్కం వల్ల కలుగుతూ ఉంటుంటాయి. విషయం ఉండాలి, ఇంద్రియ పాఠం ఉండాలి, సంపర్కం ఉండాలి, అప్పుడు ఈ భోగం కలుగుతుంది నీకు. లడ్డు ఉండాలి, నీ ఆ రసనేంద్రియం పైత్యంతో వ్యాప్తం కాకుండా బాగా పనిచేసేదిగా ఉండాలి, అది నాలుగు మీద పెట్టాలి, అప్పుడు నీకు ఆనందం కలగాలి. అట్లా అన్ని ఇంద్రియాలు మామూలే. నీ కలిగేటటువంటి ఆనందం ప్రపంచంలో ఈ భూలోకంలో ఇగో ఇలా కలుగుతూ ఉంటుంది. ఏదైనా సరే రూపం ఉంది, ఎదురుగా ఉండాలి, దానికి ఎటువంటి అడ్డు లేకుండా ఉండాలి, చక్షురింద్రియం నీకు పని చేయాలి. గుడ్డివాడు చూడలేడు, వాడు చూసే దానివలన ఆనందపడుతూ ఉంటాడు. ఈ ఇంద్రియం పోయినా నీకు ఆ రూపర ఆనందం లేదు, ఆ రూపం అక్కడి నుంచి తీసేసినా రూపానందం లేదు, రసనేంద్రియం పైన లడ్డు తీసేసినా ఆనందం లేదు. ఇదే కదా పరిస్థితి. పైగా ఇవన్నీ క్రమంగా అలవాటైన తర్వాత వాటి వల్ల సంస్కారం దృఢమవుతుంది. సంస్కారం పెరిగిన దగ్గర నుంచి ఆ భోగాలు అనుభవించాలంటే ఆసక్తి ఇంకా పెరుగుతూ ఉంటుంది. ఆ సమయం వచ్చినప్పుడు మళ్ళీ తిరిగి ఆ భోగాలన్నిటి కూడా ఆ పట్ల మనసు అలా లాగుతూ ఉంటుంది. ఒకడంటాడు, నజాతు కామః కామానాం ఉపభోగేన శామ్యతి హవిషా కృష్ణవర్త్మేవ భుజైవాభివర్ధతే అన్నాడు. కొంతమంది ఈ లోకంలో ఒక వాదం ఉంది, ఏదో అనుభవిస్తే పాపం వాడికి తృప్తి తీరుతుంది, పాపం ఏదో ఇలా చెబుతుంటారు కొంతమంది. నజాతు కామః కామానాం ఉపభోగేన శామ్యతి అన్నాడు. కామాలను అనుభవిస్తే అవి శమిస్తాయి, తీరిపోతాయి, శాంతిస్తాయి, మళ్ళీ కోరడు అనే మాట చాలా పొరపాటు అన్నాడు ఆయన. హవిషా కృష్ణవర్త్మేవ భూయేవాభివర్ధతే అని ఉదాహరణ చెప్పాడు. అగ్నిలో ఆజ్యం వేస్తే ఎలా వృద్ధి పొందుతూ ఉంటుందో కామాలు కూడా వీడికి అలా వృద్ధి పొందుతూ ఉంటుంటాయి, కానీ తగ్గిపోతాయి అనుకోవడం అనేది చాలా అవివేకం. తెలీదా?
ఏ హి సంస్పర్శజా భోగా దుఃఖయోనజ ఏవతే, ఈ భోగాలని దుఃఖంలోంచే నీకు లభించినాయ్యా. నువ్వు ఇవాళ ఏదో గొప్ప పిండి వంట చేసుకు తిన్నారని నువ్వు ఆలోచించావు పండగని. దానికోసమని బజారు వెళ్ళి అక్కడి నుంచి అది కొని డబ్బు ఖర్చు పెట్టి అవి పదార్థాలు తీసుకొచ్చి ఇవి పదార్థాలు తీసుకొచ్చి నానా ఖర్చు పెట్టి అలా తిప్పలబడి పట్టుకొచ్చావు. ఆడవాళ్ళ ఇంట్లో నానా కష్టాలు పడి ఆ నిప్పు దగ్గర కూర్చుని వాటినెట్టిని కూడా తయారు చేశారు. అందరూ కూర్చుని 10 నిమిషాలు కూర్చుని తిన్నారంతే. ఆ తర్వాత ఎక్కువగా తిన్నారనుకో, ఆ తర్వాత ఉండే పరిస్థితి ఏమిటో నేను చెప్పక్కర్లే మీకు, డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళటమే. లేదంటే దీనికి ముందు పూర్వ పరిస్థితి అంతా కూడా దుఃఖమే, ఆ తర్వాత మళ్ళీ దుఃఖమే. మధ్యలో ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు నీకు సుఖం కనపడుతున్నట్టుగా ఉంది, కానీ సుఖం కాదు అది. కారణం ఏమిటి అంటే ఇది ఎంత కష్టపడితే వచ్చింది, అలా పారేస్తారేరా, ఎంత కష్టపడి పట్టుకొచ్చానురా, ఇది ఎంత కష్టపడి చేశారా అని ఇదివరకు జరిగినటువంటి కష్టాన్ని స్మరించుకుంటూ తింటున్నాడు. ఆ ఆనందకాలంలో కూడా వాడికి దుఃఖమే. అయిపోతుంది, మళ్ళీ ఇంకోటి తిందామని ఉంది, కానీ తింటే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాల్సి వస్తుందని అది దుఃఖమే. వీడికి నాన్న అడిగితే ఎక్కడా కనపట్టల్లా. కాబట్టి ఏ హి సంస్పర్శజా భోగా దుఃఖయోన ఏనతే ఆద్యంతవంత కౌంతేయ నతేషు రమతే బుధ. వీటికి ఆది అంతం ఎప్పుడు అనిత్యం. వీట్ల పట్ల బుధుడైన వాడు, జ్ఞాని అయిన వాడు ఎప్పుడు కూడా రమించడోయ్ అన్నాడు ఆయన. ఇహలోకంలో భోగాల పరిస్థితి ఇది. ఏం అర్థమైనట్టే కదా. ఇకపోతే మనకు రెండోది ఒకటి, ఎంతసేపు ఆ స్వర్గం, ఇదే కదా చెప్పేది. దాని గురించి మాట్లాడుతూ పరమాత్మ అన్నారు, త్రైవిద్యామాం సోమపాపూత పాప యజ్ఞైరిష్ట్రా స్వర్గతం ప్రార్థయంతే తే పుణ్యమాసాద్య సురేంద్రలోకం అశ్నంతి దివ్యాన్ దివదేవ భోగాన్ తేతం భుక్త్వా స్వర్గలోకం విశాలం క్షీణే పుణ్యే మృత్యులోకం విశంతి ఏవం త్రయీ ధర్మమును ప్రపన్నా గతాగతం కామకామా లభంతే అన్నాడండి. అర్జున, నన్ను కొంతమంది విద్వాంసులు చదువుకున్నటువంటి వేద పండితులు, వేదాలు చదువుకున్నారు వారు, త్రైవిద్య ఋగ్వేదేన హోతాకరోతి యజుర్వేదేనాధ్వర్యు సామవేదేనోద్గాత సర్వేర్బ్రహ్మ అని కల్పసూత్రకారుడు చెప్పిన ప్రకారంగా యజ్ఞాగాది కర్మానుష్ఠానాలు చేస్తున్నారు మహానుభావులు. వాళ్ళు సోమపానం చేసి త్రైవిద్య మాం సోమపై పూతపాపాహ, ఆ సోమపానంతో పవిత్రులవుతున్నారు వాళ్ళు. ఆ యజ్ఞంలో నన్నే వాళ్ళు ఆరాధిస్తున్నారు. నేనే వాళ్ళకి సర్వం విష్ణుమయం జగత్, ఆయన బ్రహ్మార్పణం బ్రహ్మాగ్నో బ్రహ్మణాహుతం బ్రహ్మైవతేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధిని అన్నాడు గీతాచార్యుడు. నేనే అర్పణం, నేనే ఆ ద్రవ్యం, నేనే ద్రవ్య దేశ కాల అన్నీ కూడాను. సృగాదియత్ సాధనమప్యశేషం హరేర్న కించిత్ వ్యతిరిక్తమస్తి. అన్ని సృక్కులు శృవాలు మొత్తం అంతా కూడా పరమాత్మ స్వరూపంగా భావించాలి. నువ్వు ఆ యజ్ఞయాగాది కర్మానుష్ఠానాల్లో కూర్చున్నటువంటి యజమానుడు ఈ రకమైన భావనతలో ఉండాలి. కాబట్టి త్రైవిద్యామాం సోమపాః పూతపాప యజ్ఞైరిష్ట్రా స్వర్గతం ప్రార్థయంతే. ఏమయా ఎందుకు చేస్తున్నావు, ఏమిటి చాలా కష్టపడుతున్నావు పాపం నువ్వు, అబ్బా ఎంతో దుఃఖం అనుభవిస్తున్నాడు. స్వర్గలోకం కోసం తే పుణ్యమాసాద్య సురేంద్రలోకం, అక్కడికి వెళ్ళాడు. ఆ లోకంలో అశ్రంతి దివ్యాన్ దివదేవ భోగాన్, దేవభోగాలండి ఇవన్నీ, మామూలుగా ఉండవు కదా. అక్కడ మళ్ళీ నువ్వేదో కొత్తగా చేసుకుందామంటే ఉండదు, అదేదో ఇక్కడ చేసుకోవాల్సిందే. ఇది కర్మలోకం. ఇది నువ్వు ఏదైనా చేసుకో, మాను, సకామకర్మ చేయి, నిష్కామకర్మ చేయి, యోగం చేయి, భక్తి చేయి, వేదాంత విచారం చేయి, జ్ఞానాన్ని పొందు, మోక్షాన్ని పొందు, జీవన్ముక్తులు ఇక్కడే ఉండరు. ఎప్పుడు మానవలోకం మొదలద్దు. ఈ మానవ శరీరంలోనే ఇవన్నీ నీకు లభిస్తాయి. కాబట్టి క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి ఏవం త్రయీ ధర్మమును ప్రపన్నా. త్రయీ ధర్మం, ఋగ్వేద యజుర్వేద సామవేదాలతో జరిగేటటువంటి ధర్మాలను ఆచరించేటటువంటి వాళ్ళు ఉన్నారే, గతాగతం కామకామాల భంతే వెడుతూ ఉంటారు, వస్తూ ఉంటారు. ఇదిగో ఇదే అన్నాడు ఆయన అని గీతలో చెప్పారు. మహారాజా యమధర్మరాజా, యస్మిన్నిదం విచికిత్సంతి మృత్యో యత్సాంపరాజే మహతే బ్రూహి నస్తతు యోయం వరో గూఢమను ప్రవిష్టు నాణ్యం తస్మాన్ నచికేతా వృణీతే. ఒక్క మాట చెబుతున్నా, లాస్ట్గా నీకు ఒకటి చెబుతున్నా అన్నాడు ఆయన. ఏమిటి తెలుసా, ఈ నచికేతుడు ఈ వరం తప్ప మరొకటి కోరడు, ఒకటే మాట. అదేమిటయ్యా, యస్మిన్నిదం విచికిత్సంతి మృత్యో యత్సాంపరాజే మహతే బ్రూహి నస్తతు. ఎందుకంటే నువ్వు ఇస్తానన్నటువంటి కామాలు ఈ లోకంలో అనుభవించాల్సినటువంటివన్నీ కూడాను అనిత్యం, అవేమీ శాశ్వతం కాదన్న సంగతి స్పష్టం. ఇక సాంప్రదాయం ఉంది, ఈ దేహం విడిచిపెట్టిన తర్వాత స్వర్గలోకంలోకి వెళ్ళే పరిస్థితి, అది అంతకంటే దాని పరిస్థితి ఏమిటో ఇప్పుడు చెప్పుకున్నాగా. అందువలన
యోయం వరో గూఢమనుప్రవిష్ట, గహనం దుర్వివేచనం, ఎవరూ చెప్పలేనటువంటి ప్రశ్న నీ దగ్గర కూడా వచ్చి నేను ఆధ్యాత్మ విద్య అడగకుండా ఏదో మామూలు కబుర్లు అడిగి నేను ఎలా వెళ్తానయ్యా. గూఢమనుప్రవిష్ట నాణ్యం తస్మాన్ నచికేతా వృణీతే. మరొక వరం మాత్రం కోరడు అన్నారు. వివేక చూడామణి గ్రంథంలో శంకర భగవత్పాదులు మాట్లాడుతూ ధన్యోసి కృతకృత్యోసి పావితంతే కులంత్వయా యద విద్యా బంధముక్త బ్రహ్మీభూతిమిచ్చసి అన్నాడు శిష్యుని గురించి మాట్లాడుతూ ఆయన. ఎరా ఇక్కడ యమధర్మరాజు గారు నచికేతుడితో చెప్పినట్టుగా శంకర భగవత్పాదులు గారు ఒక శిష్యుడితో మాట్లాడుతూ అతను కూడా ఇలాగే నాకు అధ్యాత్మ విద్య చెప్ప మరో మార్గం లేదండి, ఇంకోటి వద్దు నాకు అదే చెప్పని అడిగాడు. ధన్యోసి కృతకృత్యోసి అన్నాడండి. నువ్వు ధన్యుడివిరా, కృతకృత్యుడివి నువ్వు. ఎందుకంటే కులంతే పవిత్రం, నీ పవిత్ర వంశమంతా కూడా పవిత్రమైపోయినట్టయితే ఒక్క బ్రహ్మవేత్త ఆ కులంలో ఉన్నాడు అంటే ఆ వంశాలన్నీ కూడా పవిత్రమైపోయినట్టయితే అదే యద విద్య బంధం ముక్త్వా, ఎందువలన అవిద్యాబంధముక్త్వా బ్రహ్మీభూతిమిచ్చుసి, ఈ అవిద్యాబంధాన్ని విడిచిపెట్టేసి బ్రహ్మభావాన్ని పొందాలనుకున్నావాయా. ఆహా, అందుకనే వారి వంశమంతా పవిత్రమవుతుంది అనుకుంటూ మనం ఒక శ్లోకాన్ని గురించి మనం చెబుతూ ఉంటాం. ఆ సందర్భంలో అదే ఆయన మాట్లాడుతూ అన్నారన్నమాట. పావితంతే కులం ధన్యోసి కృతకృత్యోసి పావితంతే కులంత్వయ, నీ కులమంతా పవిత్రమైపోయింది. కులం పవిత్రం జననీ కృతార్థ విశ్వంభర పుణ్యవతీ చతేన అపార సచ్చిత్ సుఖసాగరేస్మిన్ లీనం పరే బ్రహ్మణీయస్య చేతః. సాక్షాత్ శంకర భగవత్పాదులు ఉపదేశం చేయటమా, శిష్యుడికి తెలియకపోవటమా, సమాధిలో మనస్సు లగ్నం కాకపోవటమా, పరబ్రహ్మయందు లీనం కాకపోవటమా, జరగదు కదా. అలాగే యమధర్మరాజు గారు ఉపదేశం అంటే నచికేతుడికి కూడా అలాంటి స్థితే కదా. అలాంటి వాడి కులం పవిత్రం, వాడి కులమంతా పవిత్రమే. జననీ కృతార్థ, నిజంగా తల్లి జన్మ పుణ్యం కదా. ఇటువంటి వాడిని కందంటే ఎంత గొప్పని చెప్పాలి. విశ్వంభర పుణ్యవతీ చతేన, ఈ భూమండలానికి అలంకారం ఇతనం. భూమండలం అంతా కూడా పవిత్రమైపోయినట్టే కదా. అపార సచ్చిత్ సుఖసాగరేస్మిన్ లీనం పరే బ్రహ్మణీయస్య చేతః స్నాతంతేన సమస్త తీర్థసలిలే సర్వాపి దత్తావని. సమస్త తీర్థాలలో స్నానం చేసినట్టేనండి వీడు. ఇంకా వేరే ఎక్కడ ఏం లేదు, అక్కర్లేదు, నువ్వు ఏది ఎక్కడికి వెళ్ళక్కర్లా. ఎందుకని యామానర్థోదప అనే సంప్రతోదకే తావాను సర్వేషు వేదేషు బ్రాహ్మణస్య విజానతః. సర్వజ్ఞానాన్ని ఏక విజ్ఞానేన సర్వవిజ్ఞాన ప్రతిజ్ఞ చెప్పాడు కదండి ఆయన. అక్కడి నుంచి ఒకటి తెలిసినట్టయితే, సమస్తం తెలిసినట్టయితే, బ్రహ్మ విజ్ఞానం తెలిసినట్టయితే దాంట్లో అంతర్గతమే. రైక్కుడి విజ్ఞానంలో మిగిలినవన్నీ కూడా అంతర్గతమని చెప్పాడు దాంట్లో చాందోగ్యంలో. రైక్కుడు మహర్షి మహాజ్ఞాని అయిన. అలాగే సమస్త తీర్థాల్లోనూ స్నానం చేసిన ఫలం నీకు వస్తుందన్నాడు. స్నాతం తేన సమస్త తీర్థసరిలే సర్వాపి దత్తావని. భూమండలం అంతా అక్కడ దానం చేసిన ఫలం నీకు వస్తుందన్నాడు. యజ్ఞానాంచ సహస్రమిష్టమఖిలం, వేల యజ్ఞాలు చేసినటువంటి ఫలం ఎంత ఉంటుందో అదంతా నీకు సిద్ధం ఉన్నాడు ఈ బ్రహ్మజ్ఞానం వలన. అఖిలా దేవాశ్చ సంపూజితా, సమస్త దేవతల్ని నువ్వు గౌరవించినట్టే. మళ్ళీ ఏదో ఆవిర్భాగాలు ఇవ్వలేదే నువ్వు అనుకోక్కర్లేదు. సంసారాచ్చ సముద్ధృతాస్వపితరస్త్రైలోక్య పూజ్యోప్యసౌ, ఎక్కడున్నా సరే పితృదేవతలు, తండ్రి పితృపితామహ ప్రపితామహ, ఇంకా వెనక 14 జన్మలు కానీ 8 జన్మలైనా సరే వాళ్ళందరూ కూడా ఏ లోకాల్లో ఒకవేళ ఏదైనా నరకలోకాల్లో ఉంటే వాళ్ళందరినీ తీసుకొచ్చేస్తారు. అదేమిటిరా, ఒక బ్రహ్మవేత్త కుటుంబంలో ఉన్నాడు, మిగతా వాళ్ళందరూ కూడా తీసేసి ఉత్తమ లోకాల్లో చేర్చేస్తారు కదా. అలాంటి బ్రహ్మ విచారణలో నీ మనస్సు లగ్నం అవటం అదృష్టం అంటూ ఓ ప్రసంగంలో శంకర భగవత్పాదులు వివేక చూడామణిలో మాట్లాడారు. అలాగే ఇక్కడ కూడా యోయం వరో గూఢమను ప్రవిష్టో నాణ్యం తస్మాన్ నచికేతా వృణీతే. ఈ నచికేతుడు ఆ వరం తప్ప మరొకటి కోరడు యమధర్మరాజా అని అడిగాడండి. ఎంత ధైర్యం ఆ పిల్లాడికి. యమధర్మరాజు అంటేనే అందరూ భయపడతారే, ఆయన పేరు చెబితే గడగడ జగత్తంతా కూడా. ఆ పిల్లాడికి ఏం భయం లేదు. పైగా ఎన్నో వరాలు ఇస్తానని లోపపెట్టాడు, వంగలేదు. అప్పుడు నచికేతుడితో మాట్లాడుతూ లాభం లేదు, ఈ పిల్లాడు మనం ఏం చెప్పినా కూడా వంగలేదు, ఇతను నిజంగా పరిపూర్ణమైనటువంటి బ్రహ్మజ్ఞానానికి అధికారి అనే భావం ఆయన మనసులోకి వచ్చింది. బాగుంది. అన్యశ్రేయో అన్యదుతైవ ప్రేయ తే ఉభే నానార్థే పురుషగంశ నీత తయో శ్రేయ ఆదదానస్య సాధు భవతి హీయతే అర్థాద్య ఓ ప్రేయో వృణీతే. నచికేత, నిన్ను అనేక రకాలుగా పరీక్ష చేసి చూశానయ్యా.
పరిపూర్ణ ముముక్షు. అతను ముముక్షు కానీ మామూలుగాడు కాదు. కాబట్టి అలాంటి వాడే కదా మనకు కావాల్సింది. అలాంటి శిష్యుడు ఒకడున్నా చాలు. కాబట్టి ఇతనికి విద్య మనం బోధించవలసిందేను అని నిర్ణయించుకున్నాడు ఆయన. నచికేత, ఈ లోకంలో శ్రేయస్సు ప్రేయస్సు అని రెండు ఉన్నాయి. వేదాలు అడుగడుగునా కూడా చెబుతూ ఉంటాయి వీటి గురించి. ప్రేయస్సు అంటే అభ్యుదయం, ఇహలోకాల్లో భోగాలు లేకపోతే పరలోకాల్లో భోగాలు వగైరా. శ్రేయస్సు అనేటటువంటిది బ్రహ్మ విద్య అనుకోండి. ఇదేమో అవిద్య, అదేమో విద్య. ఈ రెండు ఉన్నాయి. వేదాలు వీటి గురించి వర్ణిస్తుంటూ ఉంటాయి. ఎవరికి ఎటువంటి అధికారం ఉంటే వాళ్ళు ఆ అధికారాన్ని అనుసరించి వాళ్ళు దాంట్లో ప్రవర్తిస్తూ ఉంటారు. అధికారం లేని వాడిని కూర్చోబెట్టి అనవసరంగా మనం బ్రహ్మ విజ్ఞానం చెప్పకూడదు. అలా చెప్పినట్టయితే అవమానపరిచినట్టు అవుతుంది బ్రహ్మ విద్యని. ఈ శరీరంలో ఈ ఉపాధిలో ప్రవేశించినటువంటి విద్య, దీనికి మనం తగినటువంటి స్థానం ఇవ్వాలి. నేను ఈ జన్మలో విద్యాహవై బ్రాహ్మణమా జగామ గోపాయమా సేవధిష్ఠేహమస్మి అసూయకాయ అనుజాయ అవదాయ అని ఒక మంత్రం ఉంది ఋగ్వేదంలో. అదంది ఓ బ్రాహ్మణ్ణి ఆశ్రయిస్తున్న విద్య. నేను నిన్ను ఆశ్రయిస్తున్నాను, నువ్వు రక్షించాలని చెబుతుంది. విద్య అంటే హఠాత్తుగా మీకు ఎక్కడి నుంచైనా ఆకాశం నుంచి ఊడిపడుతుందా? లేకపోతే ఈ పుస్తకాల ఇవి ఇంట్లో బీరువాలో బ్రహ్మాండంగా బైండ్ చేయించి ఎప్పుడు పురుగులు పట్టకుండా మందులు కొడుతున్నాడు. ఏమిటంటే ఎవడికి ఇవ్వడు, వాడు చూడు, వాడికి రాదు. ఎవరికైనా ఇస్తాడంటే ఇవ్వడు, అంతే. ఏడు దానివల్ల ఉపయోగం. కానీ ఆ విద్యను చెప్పినటువంటి వాడు ఉంటాడు. అలాగే ఆ విద్య అనేది బ్రాహ్మణమాజగామ గోపాయమా నన్ను రక్షించాల్సిందని వాడు పాదాలు పట్టుకుంది వచ్చి, సేవధిష్ఠేహమస్మి నీకు నేను నిధి అవుతాను సుమా, కానీ నువ్వు అసూయాది రాగద్వేషాలు కల వాళ్ళకి మాత్రం నన్ను చెప్పొద్దు. అధికారం లేని వాళ్ళకి దగ్గరికి వెళ్ళి నువ్వు ఇవి చెప్పొద్దు. నువ్వు గీతలో చివరిలో అన్నాడు, ఇదంతే నా తపస్కాయ నా భక్తాయ కదాచన నచ అశుశ్రూషవే వాచ్యం నచ మాం యోభ్యసూయతి అన్నాడండి. అర్జున, బ్రహ్మ విజ్ఞానం అంతా నీకు ఉపదేశం చేశాను. ఈ విజ్ఞానాన్ని నువ్వు ఇదంతే నా తపస్కాయ, తపస్సు చేయని వాడికి చెప్పద్దు. నా భక్తాయ కదాచన, కృష్ణ పరమాత్మ యందు భక్తి లేని వాడు ఉంటాడు చూసావా, అలాంటి వాడికి ఎప్పుడు చెప్పొద్దు నువ్వు. నచ అశుశ్రూషవే వాచ్యం, గురువుకి శుశ్రూష చేయని వాడు ఉన్నాడే వాడికి చెప్పొద్దు. నచ మాం యోభ్యసూయతి, నా పట్ల అసూయాది దోషాలతో ఉంటాడు చూసారా, వాడికి చెప్పొద్దన్నాడు. ఆ విద్య ఏడుస్తుంది. అలాంటి వాళ్ళకి చెబితే, అయ్యో ఈ నీచోపాధిలో ప్రవేశించానే, నన్ను అనవసరంగా అక్కర్లేదన్న చోట చెబుతున్నాడే, దుర్వినియోగపరుస్తున్నాడే, నన్ను ఏడుస్తుంది. ఏ జన్మకి మన దగ్గర రాదు ఆ విద్య, గుర్తుంచుకోవాలి. పోతన గారు ఎంత బలవంతం చేసినా భాగవతాన్ని ఇచ్చాడా? ఇవ్వలేదు, అంతే. అలాగే అట్టగా ఉంటాడు ఆయన. అంతే. ఎంతో బలవంతం చేసుకొని ఇష్టం వచ్చిన చేసుకోమన్నాడు. ఏమిటి చేస్తాడు? ఆయన ఎవరేం చేయగలరండి? ఆ బ్రహ్మవేత్తని ఎవరేం చేస్తారు? ఏం చేయగలరు? తెలియలా. అదే ఒక చోట ఉదాహరణ చెబుతూ ఒక మట్టి శుద్ధి చెప్పాడు. ఒక చోట గట్టిగా మట్టి బాగా పిండం చేసి గోడకేసి కొట్టమన్నాడు. కొడితే ముక్కలు ముక్కలైపోయి అది బయటపడిపోతుంది. అది గోడకేం తగలదు కదా. అలాగే అతను ఏం చేయగలరు? ఎవరు ఏం చేయలేరు. అలాంటి వాడు కదా అని అంటూ ఇతరత్ర మనకు కనపడుతోంది. నాయనా, అన్యశ్రేయో అన్యదుతైవ ప్రేయస్తే ఉభే నానార్థే పురుషగం సనీత. శ్రేయస్సు ప్రేయస్సు రెండు ఉన్నాయ్యా. ఒకటి విద్య, ఒకటి అవిద్య. ఆ విద్య అనేది బ్రహ్మ విద్య. అధ్యాత్మ విద్యా విద్యానాం వాద ప్రవదతామహం అన్నాడు గీతాచార్యుడు. అలాంటి బ్రహ్మ విద్య చూసావా, అది రెండింటి యందు కూడా అధికారం ఉంది మానవుడికి. ఇదైనా చేసుకోవచ్చు, అదైనా చేయొచ్చు. ఆలోచించు, గురువుల్ని కనుక్కో, భాష్యకారుడు ఏం చెబుతున్నాడో విను. దాంట్లో ఇది ఎంతవరకు చేయాలి అంతవరకు మానాలి. గీతాచార్యుడు అన్నాడు, ఆరురుక్షోర్మునేర్యోగం కర్మకారణముచ్యతే యోగారూఢస్య తస్సైవ శవః కారణముచ్యతే అన్నాడండి. నీకు యోగం పట్ల ఆసక్తి కలిగి మనస్సు ఏకాగ్రత లభించే వరకు నువ్వు కర్మలు చేయి, అంతే. ఆ తర్వాత వదిలేసేయి. ఆరురుక్షోర్మునేర్యోగం కర్మకారణముచ్యతే యోగారూఢస్య, యోగారూఢుడు అయినావనుకో నువ్వు, శమః కారణముచ్యతే, కర్మలు విడిచిపెట్టేసి అనవసరం. ఇంకా వాడికి అప్పుడు ఇంకా కర్త కర్మ క్రియ యజమానుడు పత్ని పురోడాశం శాల పశువులు అసలు ఏమి ఇదంతా వాడికి భాషించట్లేదు. అలాంటి స్థితిలో ఇంకా వాడు దాంట్లో ఎట్లా ఉంటాడండి. కాబట్టి ఆలోచించు,
బుద్ధి, నీకు జ్ఞానేంద్రియాలను ఇచ్చాను నీకు నేను. వాటితో వాటిని జాగ్రత్తగా ఉపయోగించు. నీకు ఉపయోగించడం తెలియదు, గురువులను అడుగు, వారు చెప్తారు ఆ విషయాలు. దానికి భాష్యకారుడు ఆధారంగా ఉంటారు. అన్యశ్రేయో అన్యదుతైవ ప్రేయస్తే ఉభయ నానార్థే పురుషగంస నీత. ఈ రెండింట్లలో తయోశ్రేయ ఆదదానస్య సాధుభవతి. ఈ రెండింటిలో ఏది శ్రేయస్సు అంటే మోక్ష జ్ఞానం, మోక్ష సాధనమైనటువంటి బ్రహ్మ విద్య. అదిగో అది శ్రేయస్సు. అది తీసుకున్న వాడికి మంచి శ్రేయస్సు, ఉత్తమ స్థితి, ఆనందావాప్తి అదిగో అది జరుగుతుంది కదా. అంతేగాని ప్రేయస్సు జోలికి నువ్వు పోవద్దు నాయన. శ్రేయశ్చ ప్రేయశ్చ మనుష్యమేతస్థౌ సంపరీత్య వివినక్తి ధీర. శ్రేయో హి ధీరో ప్రేయసో వృణీతే ప్రేయో మందో యోగక్షేమాద్ వృణీతే. నచికేత, శ్రేయస్సు ప్రేయస్సు అని రెండు పదార్థాల గురించి నీకు చెప్తున్నాను నేను. ఈ రెండూ కూడా మనుషుడికి అధికారం ఉంది, వాడి పట్ల వారి దగ్గర చేరతాయి. ఆలోచించుకోవాలి వాడు. వివినక్తి ధీర, ఈ రెండింటిని వేరు చేసుకోవడం అనేది దీని స్థాయి ఇంతే, దీని స్థాయి ఇది, దీంట్లో ఉంటే మనకి ఇంతే గతి, ఇంతవరకే, ఇంతకంటే తీసుకెళ్ళలేదు, దీని పరిస్థితి ఎలా ఉంది, వేదవాక్యాలు ఇలా కనపడుతున్నాయి, భాష్యకారుడు ఇలా చెబుతున్నారు, గురువులు ఇలా ఉపదేశం చేస్తున్నారు అనే వివినక్తి ధీర. ధీరుడైన వాడు ఈ వివేకాన్ని పొందగలుగుతాడు. మందుడైన వాడు చేయలేడా పని, వాడి వల్ల కాదు. దానికి కలిగినటువంటి సామర్థ్యం వాడి దగ్గర లేదు, ఆ వివేక బుద్ధి కూడా వాడి దగ్గర లేదు. చెప్పినా వినిపించుకోడు, విన్నా పాటించడు, మన్ని ద్వేషిస్తాడు. అది పరిస్థితి. శ్రేయశ్చ ప్రేయశ్చ మనుష్యమేతస్థౌ సంపరీత్య వివినక్తి ధీర. శ్రేయో హి ధీరో అభిప్రేయసో వృణీతే. శ్రేయస్సుని ధీరుడైన వాడు ఆచరిస్తాడయా. దానికి చాలా ధైర్యం ఉండాలి. ఎందుకంటే మామూలుగా అయితే ఏదో లోకరీతిని అనుసరించి మామూలుగా పోతూ ఉంటాడు. కానీ జ్ఞాని వాడు యోగ మార్గాన్ని గురించి, భక్తి మార్గాన్ని గురించి, జ్ఞాన మార్గాన్ని గురించి వాడు తెలుసుకుని ప్రయాణం చేయడం అనేటటువంటిది ఎంతో ధైర్యం ఉంటే కానీ దాంట్లోకి వెళ్ళలేడు. ఏమీ జరగదు. ఏమైనా సరే మన స్థిర బుద్ధి మన దగ్గర ఉండాలంతే. దాన్ని ఎవరూ చెలింపచేయలేరు. ఏమీ జరగవు, అనుకున్నది జరుగుతుంది. శ్రేయో హి ధీరోభిప్రేయసో వృణీతే ప్రేయో మందో యోగక్షేమాద్ వృణీతే. ప్రేయస్సుందే ఇహలోక పరలోకాల గురించినటువంటి భోగట్ట. ఇది మందుడైన వాడు యోగక్షేమాలు చూసుకుంటూ ఉంటాడు. వాడి యోగం, వాడి క్షేమం వాడే చూసుకుంటాడంతే. అలబ్ధస్య లాభో యోగ లబ్ధస్య పరిపాలనం క్షేమ. నాకు ఇవన్నీ కావాలి అని అనుకుంటూ వాటి సంపాదించుకోవడం కోసం వాడే ప్రయత్నాలు చేసుకుంటూ ఉంటాడు. దొరికితే సంతోషం, లభించకపోతే దుఃఖం, అంతే కదా. అలాగే లబ్ధస్య పరిపాలనం, లభించిన దాన్ని రక్షించుకోవడం అనేటటువంటిది కూడా ఈ రెండు ఏదో సంపాదించుకుంటూ ఉంటాడు, చేసుకుంటూ ఉంటాడండి. అంతవరకే ఉంటుంది వాడి పరిమితమైన బుద్ధి, అంతే. వాడు అలాగే ఉంటాడు వాడితే. అదే పరమాత్మ పరంగా చేశామనుకోండి, ఆయన ఇష్టం. ఆయన ఎలా ఏం చేస్తే ఆయన మనకి దానికి సిద్ధంగా ఉంటాం మనం. ఆ యోగక్షేమాలు నా మీద పడేయమన్నాడు. పాండవులు వాళ్ళ యోగక్షేమాలను నా మీద ఇచ్చేశారు. వాడు అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. మీ యోగక్షేమాలు మీరు చూసుకుంటానన్నారనుకో, సంతోషం. మీ జోలికి నేను రానప్పుడు. కాదు మేము చూసుకోలేము, అవి నువ్వే చూడాలి అని అన్నారనుకో, తప్పకుండా చూస్తాను అని అంటాడు ఆయన. కానీ మనం ఆ నిర్ణయం తీసుకోవడంలో తేడా ఉంది కదా. వివేకం అనేది అక్కడే ఉంది. అందుకే వేదశాస్త్రాలు, నీ బుద్ధి అందుకే ఇచ్చాడు భగవంతుడు. అలాంటి వాళ్ళు పాండవులు. ఎప్పుడు పాండవ పక్షపాతండి ఈయన. ఆయన మీద ఒక అపవాదం ఉంది. ఏం చేస్తారు వాళ్ళు? ఆయన్ని ఏం చేయగలరు? పరమాత్మని. వాళ్ళు అనన్యాశ్చింతయంతో మాం, మరొక దృష్టి లేదు వాళ్ళకి. సర్వకాల సర్వావస్థల్లో ఎప్పుడూ కృష్ణ పరమాత్మే తప్ప ఆయనకంటే అతిరిక్తంగా వాళ్ళు ఏమీ భావించరు ఎప్పుడు కూడాను. ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం. అలా నిత్యాభియుక్తులు వాళ్ళు అసలు ఎప్పుడు ఐక్యం పొంది పరమాత్మతో అలా ఉంటారండి వాళ్ళు. అలాంటి వారికి వాళ్ళ యోగక్షేమాలు నేనే చూసుకుంటూ ఉంటాను అని పరమాత్మ హామీ ఇచ్చారు. ఆయన హామీ ఇచ్చిన తర్వాత వదులుతాడా? ఎన్ని ఆపత్తులండి నిజంగా వాళ్ళకి వచ్చినవి. ఏమీ భయం లేదు అన్నింటికీ ఆయన ఉన్నాడు. వాళ్ళు అనేక రకాల ఇబ్బందులు పెట్టినా సరే అన్నింటినీ కూడాను పరమాత్మ అనుగ్రహించారు కదా.
అందుకోసమని ఆ యోగక్షేమాలు మందుడైన వాడు నేనే చూసుకుంటాను అని అంటాడు. జ్ఞాని అయిన వాడు, ధీరుడైన వాడు, వివేకైనటువంటి వాడు పరమాత్మ పరం చేస్తాడు. ఆయన దయ, ఆయన ఎలా నడిపిస్తే అలా నడిపిస్తాడు. నాదేం లేదు అనే ఒక స్థిర బుద్ధితో ఉంటాడు వాడు. అది నాయన సత్వం ప్రియాన్ ప్రియరూపాంశ్చ కామాన్ అభిధ్యాయన్ నచికేతోత్యస్రాక్షి. నచికేత, ఎంత ధైర్యమయ్యా నీకు! నేను అనేక రకాల ప్రోత్సాహాలు ఇచ్చానే, అనేక భోగాలు ఇప్పిస్తానని చెప్పాను. స్వర్గలోక భోగాలని భూలోకంలోకి ఏర్పాటు చేస్తాను నీకన్నా నేను. తృణప్రాయంగా విడిచిపెట్టేశావు కదా. నిస్పృహస్య తృణం జగత్. నిస్పృహ లేని వాడికి ఈ జగత్తంతా తృణప్రాయం, ఇంకా లెక్క చేయడు వాడి. సత్వం ప్రియాన్ ప్రియరూపాంశ్చ కామాన్ అభిధ్యాయన్ నచికేతోత్యస్రాక్షి. నైతాగం శృంకాం విత్తమయీమవాప్తః యస్యాం మజ్జంతి బహవో మనుష్యాః. నచికేత, ఇది ఎటువంటిదంటే నేను ఇస్తానన్నటువంటివన్నీ కూడాను ఆయన ఇస్తానన్నప్పుడు గొప్పగానే చెప్పాడు యమధర్మరాజు. కాదన్న తర్వాత, నచికేతుడు కాదన్న తర్వాత ఇప్పుడంటాడు నేను ఇస్తానన్నవన్నీ మోసం అయ్యా. అవన్నీ కూడా ఏమన్నాడు? శృంఖం అన్నాడండి. శృంఖ అంటే అర్థం ఏంటంటే కుత్సిత గతిట. అది ఏదో చెప్పా, నువ్వేమో వింటావేమో అనుకున్నా. నైతాగం శృంఖాం విత్తమయీమవాప్తః యస్యాం మజ్జంతి బహవో మనుష్యాః. మానవులు దాంట్లో తిరుగుతూ ఉంటారు, దాంట్లోనే ఇప్పుడు కొట్టుకుంటూ ఉంటారయ్యా. మూఢజన ప్రవృత్తాం విత్తమయీం ధనప్రాయాం. ధనం లాంటివి అవి, ఉంటుంది, ఎప్పుడు ఉంటుందో తెలియదు, ఎప్పుడు పోతుందో తెలియదు కదా. అటువంటి దాంట్లో, ఇటువంటి స్థితిలో మానవులు మూఢులు ఇలాగా సంచరిస్తూ ఉంటుంటారు నాయన. సరే, దూరమేతే విపరీతే విశూచి అవిద్యాయాచ విద్యేతి జ్ఞాత విద్యాభీప్సితం నచికేతసం మన్యే నత్వా కామా బహవోలోలుపంత. నచికేత, దూరమేతే విపరీతే విశూచి. నేను నీకు రెండు విషయాలు చెప్పా, శ్రేయస్సు ప్రేయస్సు. ఒకటి అవిద్య, ఒకటి విద్య. ఈ రెండింటికి చాలా దూరం ఉందన్నాడు. సంబంధం లేదు అసలు. ఒకటేమో దేహేంద్రియ సంఘాతమందు ఆత్మాభిమానం, నేను బ్రాహ్మణుణ్ణి, క్షత్రియుణ్ణి, వైశ్యుణ్ణి అని దేహమందు తాదాత్మ్య బుద్ధి. ఏమిటి నువ్వు బ్రాహ్మడు అంటే నాకు తెలియకూడదు. జంజం ఉంటేనా? ప్రతి వాళ్ళు వేసుకుంటున్నారు జంజాలు ఇప్పుడు. అంత మాత్రం చేసి బ్రాహ్మణైపోతాడా? దేహం ఒకటే కదా. అలాంటి బ్రాహ్మణత్వాభిమానం దేహేంద్రియ సంఘాతం ముందు పెట్టుకున్నవాడు. అలాగే బ్రహ్మచారి అహం. ఏమిటి బ్రహ్మచారి? ఒక జంజం ఉంటే బ్రహ్మచారి. మా వాడు చెబుతారు, వీడు రెండు జంజాలనేమో చూడరంటారు. చూస్తే వాడు గృహస్థుని గుర్తు. ఇదే జంజం పోతే ఒకవేళ పోయినట్టేనా? ఏమిటో చెప్తుంటారు ఇవన్నీ తెలియలా. దూరమైతే విపరీతే విశూచి. ఇలాగా అజ్ఞానావస్థలో పడి కొట్టుకుంటూ ఉంటుంటారు. అవిద్యలో ఈ వర్ణాశ్రమ ధర్మాలన్నింటినీ ఈ రకంగా అజ్ఞానపూర్వకంగా ఆచరిస్తూ అదే శ్రేయస్సునుకుంటూ కొట్టుకుంటూ ఉంటారయ్యా. దానికి విద్య అనేటటువంటిది బ్రహ్మ విద్య ఉంది చూసావా, దీనికి నీ సంబంధం ఏం లేదు. దాంట్లోంచి బయటపడతాడు వీడు. శంకర భగవత్పాదులు మాట్లాడుతూ ఏమన్నారు? దశశ్లైకులు నవర్ణాశ్రమాచార ధర్మ రమేధారణ ధ్యానయోగాదయోపి అనాత్మాశ్రయాహం మమాధ్యాసహ నా తదేకో వశిష్ఠ శివ కేవలోహం. జ్ఞాని సాక్షాత్ పరిపూర్ణమైన ఆనంద స్వరూపమైనటువంటి పరమాత్మ స్వరూపమై ఉన్నాడు ఆయన. ఆయనకు వర్ణాలు, ఆశ్రమాలు ఈ దేహాన్ని బట్టి కదా వచ్చినాయి. ఈ కుళ్ళు దేహాన్ని పురస్కరించుకుని ఈ కుళ్ళు దేహం అందు నువ్వు ఆత్మాభిమానమా? ఎంత వివేకివిరా నువ్వు. అలాగే బ్రహ్మచర్యాశ్రమం కానీ, ఆశ్రమ ధర్మాలు కానీ, వర్ణధర్మాలు కానీ నాకేం లేవు కదా. ఆత్మకి లేనటువంటివి ఇవన్నీ కూడా ఎలా వస్తాయండి అన్నారు ఆయన. అలాగే ఇదేమో విద్య, అదే విద్య. ఈ రెండింటికి ఉండేటువంటి పరస్పర భేదం ఉందే, చాలా దూరం ఉంది. ఏదో కాస్త కోస్తో తేడా ఉంటే పోనీ ఏదో పోలే అని మనం కూడా అంగీకరించవచ్చు. అంత దూరంగా ఉన్నదాన్ని మనం ఏం చేయలేమే. దూరమైతే విపరీతే విశూచి అవిద్యాయాచ విద్యేతి జ్ఞాత విద్యాభీప్సనం నచికేతసం మన్యే. నేను కేవలం విద్యాభిమానమే అనుకుంటున్నానయ్యా ఇప్పుడు నేను అన్నారు ఆయన యమధర్మరాజు. కేవలం అధ్యాత్మ విద్య నీగా శరణ్యం, అదే తప్ప నీ మనస్సు మరో రకంగా వెళ్ళదు అని ఒక నిర్ణయం నాకు కలిగింది. నత్వాకామా బహవోలోలు పంత. నేను ఇస్తానని కోరికలున్నాయే, ఇవన్నీ నువ్వు ఏమీ లోభ పెట్టలేకపోయినాయి, ఏమీ చేయలేవు. చుట్టూరా నాకు అనేక రకమైనటువంటి
అవిద్యా కామకర్మాదులు ఉండొచ్చు, ఏం భయం లేదు. వాట్ల ఎందు నేను ఎప్పుడు మనసు లగ్నం చేయను. నా స్థిరబుద్ధి నాకు ఇలాగే ఉంటుంది. నా సద్గురువులు, అలాగే నా విద్య, అలాగే బ్రహ్మ విజ్ఞానం, శంకర భగవత్పాదులు, ఇవే నా దృష్టి ఎప్పుడు దాంట్లోనే ఉంటుంది. నా మనస్సు మోహోళ్ళు ఏం చేయలేరు దీన్ని వాళ్ళ కాదు. కాబట్టి అలా ఉంటుందన్నాడు. అవిద్యాయామంతరే వర్తమాన స్వయం ధీరా పండితం మన్యమానా దంద్రమ్యమాణా పర్యంతి మూఢ అంధేరైవ నీయమానా యథాంధా. నచికేత, అవిద్యాయామంతరే వర్తమాన, ఈ ప్రేయస్సన్నానే అవిద్య, ఇహలోక పరలోకాలు, భోగాలు, అనుభవం, దీంట్లో తిరుగుతూ ఉంటుంటారయ్యా. అంతరే వర్తమాన, ఇటు అటు అటు ఇటు తిరుగుతూ ఉంటుంటారు. స్వయం ధీరా, వాళ్ళు ఎటువంటి వాళ్ళంటే మేము గొప్పవాళ్ళం అండి. స్వయం ధీరా పండితం మన్యమాన అన్నాడు. వాళ్ళని వాళ్ళే పండితులు అనుకుంటూ ఉంటారు. ఎవరు అనరు, ఏం చేస్తారు? అహమేవ పండిత అనేటటువంటి అహంకారంలో ఉంటారు. స్వయం ధీరా, స్వయమేవ మేము ధీరులమని గొప్పవాళ్ళమని అహంకరిస్తూ చాలా గొప్పగా మాట్లాడుతూ ఏమిటో తెలియదు మన పరిస్థితి అంతా ఏమిటి, మనం ఎక్కడున్నాం, ఎటువంటి స్థితిలో ఉన్నాం, ఏ అజ్ఞానావస్థలో ఉన్నాం, ఎంతవరకు ఉన్నాం, ఇంకా ఎంత తీసుకోవాల్సి ఉంది, ఇంకా ఉత్తమమైనటువంటి స్థితి ఎలా ఉంది అనే ఆలోచన ఏమాత్రం విషన్ మాత్రం కూడా కనపట్టలేదే. అయ్యో, అవిద్యాయామంతరే వర్తమాన స్వయం ధీరా పండితం మన్యమాన దంద్రమ్యమాణా పర్యంతి మూఢా పశు పుత్ర పశ్వాది పాశా తృష్ణా పాశశతై స్వయం ధీరా ప్రజ్ఞావంత. నాకు చాలామంది సంతానం ఉన్నారు, నా దగ్గర చాలా డబ్బు ఉంది, నేను గణాపట్టిని అబ్బా. తర్వాత పశువులు, పుత్ర సంతతి, ధనం అబ్బా, అట్లాగా బాగుంది. దాంతో ధీరులవి ప్రజ్ఞావంతులవి మేము గొప్పవాళ్ళం అనుకుంటున్నారండి. ధీర పండితం మన్యమాన శాస్త్రకుశలాశ్చ, మేము శాస్త్రం వ్యాకరణ శాస్త్రం చదువుకున్నాం, తర్కశాస్త్రం చదువుకున్నాం. అబ్బో, తే దంద్రమ్యమాణా, వాళ్ళేమో దంద్రమ్యమాణా అని అడిగిన. అత్యర్థం కుటిలాం అనేక రూపాం గతిం గచ్చంత అన్నాడు వాళ్ళు. వాక్సరి శబ్దసరి శాస్త్ర కౌశలం వైదుష్యం విదుషాం భుక్తయేనతు ముక్తయ్యన్నాడు విద్యారణ్య స్వామి పంచదశలో మాట్లాడుతూ. వైదుష్యం విదుషాం భుక్తయేనతు ముక్తయ్య అన్నాడు. వాగ్ఝరి టకటకా మాట్లాడతాడు, ఎంతసేపు శాస్త్రార్థం చేస్తాడు, చూసుకో అంటున్నాడు. ఓరు నాయనో, భయం వేస్తుంది వాడు చూస్తే నాకు. బాబోయ్ ఏంటిది నాకు తెలియకడుగుతా. వాగ్ఝరి వైదుష్యం విదుషాం భుక్తజే, బాగా గొప్పగా మహారాజులు సంతోషపెట్టడానికి, వారి దగ్గర ధనం సంపాదించడానికి పనికొస్తుంది. కానీ వైదుష్యం విదుషాం భుక్తయే నతు ముక్తయే అన్నాడు. దీనివల్ల మోక్షం వస్తుందనుకోమోకే. ఏం చేస్తావు, ఏం సంపాదిస్తావు, ఏముంటుంది, ఎంతకాలం ఉంటావు, ఏం జరుగుతుంది, ఏమేం పోతుంది దీనివల్ల నీకు అని విద్యారణ్య స్వామి పంచదశలో మాట్లాడారు. కాబట్టి అంధేన అక్కడి నుంచి ఆయన ఓ దృష్టాంతం చెబుతాడు. ఈయన దంద్రమ్యమాణా పర్యంతి మూఢ అంధేనైవ నీయమానా యథాంధా. ఒక గుడ్డివాడు వెళ్ళి అమాంతంగా బావిలో, పాడు బావిలో పడ్డాడు. వాడు ఆ పాడు బావిలో నీళ్ల పైన పాకుడు, దానిపైన మొక్కలు తీగ ఏవో అలా అల్లుకుని ఉన్నాయి. వీడేదో తీసుకెడతాడని ఉద్ధరిస్తాడని వాడిని అనుసరించారు కొంతమంది. అసలు వాడు గుడ్డివాడన్న సంగతి వీడికి తెలిసావదు. వాడు వెళ్ళి అమాంతంగా దాంట్లో పడ్డారు, వీళ్ళు కూడా వెళ్ళి దాంట్లో పడ్డారు. శతాంధ కోపం ప్రవేశంతి. అంతకంటే ఏం లేదు, వాడు చెప్పాట, వీడు విన్నట్ట. వాళ్ళింటూ వాడు గొప్పవాట. ఏదో స్వగ్రామే పూజితే మూర్ఖ అన్నట్టుగా, స్వదేశీ పూజితే రాజా స్వగ్రామే పూజితే మూర్ఖ అన్నారు భర్తృహరి చెప్పాడు. అంతే, వాడు అక్కడ పూజింపబడాల్సింది, అంతకంటే ఏం లేదు. కాబట్టి వాడు చెప్పేట, వాడు తోకపుచ్చుకున్నాడు, వీడు పడ్డాడు, మొత్తం అంతా కలిసి బాతులో పడ్డారు, సత్యారు. అవిద్యాయామంతరే వర్తమాన స్వయం ధీరా పండితం మన్యమానా దంద్రమ్యమాణా పర్యంతి మూఢా అంధేనైవ నీయమానా యథాంధా అసాంపరాజ ప్రతిభాతి బాలం ప్రమాద్యంతం ఉత్తమం విత్తమోహేర మూఢం అయం లోకో నాస్తి పర ఇతి మాని పునఃపునర్వశమాపద్యతే మే. నచికేత, బాలం మూర్ఖం అజ్ఞానినం సాంప్రాయ న ప్రతిభాతి అన్నాడు ఆయన. అవివేకికుని సంప్రాయం ఇప్పుడు కూడా వాళ్ళకి తోచదా అన్నాడు. పరలోకం కూడా ఉంటుందనేటటువంటి భావం కూడా లేకుండా ఉంటాడు ఒక్కొక్కడు. ఎందుకని? విత్తమోహేన మూఢం. ధనం ఉంది, ఐశ్వర్యవంతుడు, రే వాడిని చంపేసి ఏదన్నా అంటాడు. వాడు ఏమంటాడో తెలియదు. అన్న తర్వాత వాడి చుట్టూరా అలాంటి వాళ్ళు ఉంటారు.
వాడు చేస్తారు. మనం బలైపోవాల్సిందే. జాగ్రత్తగా ఉండాలి సుమా, ఆలోచించుకో. ప్రమాద్యంతం విత్తమోహేన మూఢం. ప్రమాద్యంతం, వాడికి యుక్తాయుక్త వివేకం ఉండదు, అది చేయదు. యుక్తాయుక్తం లేకుండా చేస్తుంది. లక్ష్మీ మధు అని ఒక గ్రంథం ఉంది, కాదంబరిని బాణుడు రాశాడు. ఏం చెబుతాడండి, ఆహా ఎంత మాట్లాడతాడో, ఏం కావ్యమో తెలియదు కదా. అది మహాకవులు ఎంతో చెప్తారు వాళ్ళు. ప్రమాద్యంతం విత్తమోహేన మూఢం. అందువలన అలాంటి వాళ్ళు విత్తమోహం, వాళ్ళ దగ్గర ఉండేటువంటి అహం, అది అలా చేస్తూ ఉంటుంటుంది. నచికేత, వాళ్ళ గురించి ఒక్క మాట చెబుతున్నాను నీకు నేను. అయ్యంలోకో నాస్తిపర ఇది మాని. వాడికి ఈ లోకం కూడా ఉండదు, పరలోకం కూడా ఉండదు, అంతే ఒకటే గుర్తు. మాని అహంకారంగా ఉంటాడు. పునర్వశమాపద్యతే మే, నాకు స్వాధీనం అవ్వవలసిందే వాడు. మాటి మాటికి ఇక్కడికి వస్తుంటాడు, అనుభవిస్తూ ఉంటాడు, నరకలోకంలో దుఃఖాలు అనుభవిస్తుంటాడు, మళ్ళీ పెడుతుంటాడు, మళ్ళీ నా దగ్గరికి వస్తాడు తప్ప నన్ను అతిక్రమించడం మాత్రం వాడికి సాధ్యం కాదు. అది పరిస్థితి. కాబట్టి నిన్ను నేను పరిపూర్ణంగా ఉత్తమాధికారిగా నేను భావించాను. నీకు ఈ లోకంలో ఏవి కూడా లోభపెట్టే కామాలు కోరికలు ఏవి కూడా నిన్నేం చేయలేకపోయినాయి. నీకు ఉత్తమ స్థాయిగా అధికారం పరిపూర్ణంగా బ్రహ్మ విజ్ఞానంలో ఉందని నాకు అర్థమైంది. కానీ అలాంటి అధ్యాత్మ విద్య ఆత్మవారే ద్రష్టవ్యో శ్రోతవ్యో మంతవ్యో నధిధ్యాసితవ్య. రే మైత్రేయితో మాట్లాడుతూ యాజ్ఞవల్క్య మహర్షి బృహదారణ్యకోపనిషత్తులో ఆత్మ శ్రవణ మనన నిధిధ్యాసలతో సంపాదించవలసింది. ఆత్మని కల్వరే దృష్టే శ్రుతే మతే విజ్ఞాతే సర్వమిదం విజ్ఞాతం భవతి అని చెప్పారు ఆయన. అలాంటి వేదాంత విచారాన్ని అతనికి ఇక చెప్పక తప్పదో నిర్ణయించుకున్నాడు. అది మూడో వరంగా అతను కూడా కోరాడు కనుక అలాంటి భావాన్ని గురించి ఎక్కువగా ఆయన ఉపదేశం చేస్తాడు. ఎన్ని విషయాలు చెప్తాడో ఆ యమధర్మరాజు, ఎంత విజ్ఞానాన్ని అందిస్తాడో, మరి ఆ పిల్లాడికి ఎలా చెబుతాడో మనం చూద్దాం.